సినిమా తీయాలి అంటే ఎన్నో యుద్ధాలు చేయాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్. పవన్ కథానాయకుడిగా నటిస్తున్న పీడియాటిక్ యాక్షన్ ఫిల్మ్ హరిహర వీరమల్లు టీం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదు అన్నారు. సినిమా కోసం ఇంత కష్టపడ్డామని చెప్పడం తనకు మొహమాటంగా ఉంటుందన్నారు. సినిమాను రూపొందించాలి అంటే ఎన్నో యుద్ధాలు చేయాలన్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం తెలుగు పరిశ్రమను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఇక ఈ సినిమా కోసం కష్టపడిన వారందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై whom you trust, who stood for the people and who stood for the industry. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు, ఇంకోలా కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక మంచి సినిమా గురించి నువ్వు మాట్లాడక్కర్లా, రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లా. అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను. అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేం. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది. ఎందుకంటే ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని, అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది నాకు నా సినిమా పరిశ్రమ. నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. అలాంటిది తెలుగు సినిమాకి, నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం. ఏమి కృతజ్ఞత కూడా ఆశించలేదు. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు, ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి